హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో, మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో, గంపగుత్తగా అనుమతుల తిరస్కరణ చెల్లదు అని చెప్పేసి నిన్న మనకి తెలంగాణ హైకోర్టు ఆహ్, ఈ హియరింగ్ సంబంధించి ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. యాంత్రికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది అని చెప్పేసి ఇంతకుముందు రీసెంట్‌గా హైకోర్ట్‌లో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు గురించి చెప్పిందనమాట. కాలేజీల ప్రతిపాదనలు పునఃపరిశీలించి నిర్ణయం వెలువరించండి. అవసరమైతే కౌన్సెలింగ్ తేదీలను సవరించండి. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల అప్పీళ్లపై హైకోర్టు ఆదేశం. సీట్ల పెంపుపై సింగిల్ జడ్జి తీర్పు రద్దు అని చెప్పేసి మనకి ఇక్కడ హెడ్డింగ్స్ అయితే క్లియర్‌గా తెలుస్తున్నాయి. అంటే ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మొత్తం చాలా కాలేజీల్లో అంటే ఆల్రెడీ సీట్స్ శాంక్షన్ అయ్యాయి. ఎక్కడ మన ఏఐసీటీ నుంచి అప్రూవ్ అయిన సీట్స్‌ని కూడా రద్దు చేయడం జరిగిందనమాట. ఓన్లీ మనకి 10,000 సీట్స్ మాత్రమే అప్రాక్సిమేట్‌గా ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్‌లో కలిపి 10,000 ప్లస్ సీట్స్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. అంతకుముందే ఏఐసీటీ నుంచి ఏవైతే కన్వర్షన్ సీట్స్ కోసం అప్లై చేసుకున్నారో అండ్ కొత్త ఇంటేక్ గురించి కూడా అప్లై చేసుకున్నారో కాలేజెస్ వాళ్ళు. సో, వాటికి ఏఐసీటీ నుంచి ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది అండ్ జేఎన్‌టీయూ అప్రూవల్ కూడా ఉంది దానికి. బట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆపేయడం జరిగిందనమాట. సో, దానికి సంబంధించి మనకి ఈ న్యూస్ అన్నట్లు. సో, అయితే ఇక్కడ ఒక్కసారి మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే చూడండి. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులు ప్రారంభించే అంశంపై అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను గంపగుత్తగా తిరస్కరించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సహేతుక కారణాలు పేర్కొనకుండా యాంత్రికంగా తిరస్కరించినట్లుందని వ్యాఖ్యానించింది. విద్యా చట్టంలోని నిబంధనల ప్రకారం కొత్త కోర్సులకు సంబంధించిన విధాన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని, వాటిపై అప్పిలేట్ అథారిటీగా ఈ కోర్టు వ్యవహరించదని స్పష్టం చేస్తూనే అధికారులు తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించి కాలేజీల దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సో, ప్రీవియస్ మనము లాస్ట్ వీక్ అనుకుంటా ఆల్మోస్ట్ మన వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఈ పాయింట్ మీద. సో, ఈ సింగిల్ జడ్జ్ బెంచ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్‌ని సపోర్ట్ చేస్తూ ఇచ్చిన ఫేవర్‌గా ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈరోజు మనకు క్లియర్‌గా చెప్తున్నారనమాట హైకోర్టు. సో, కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం రద్దుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయడంతో పాటు ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని పేర్కొంటూ ఈ నెల 9న సింగిల్ జడ్జ్ తీర్పు వెలువరించింది. మనం మాట్లాడుకున్నాం కదా అది. సో, ఆ తీర్పును సవాలు చేస్తూ కాలేజీలు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ సంజయ్ పాల్, నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కాలేజీల తరపున సీనియర్ న్యాయవాదులు డి. ప్రకాష్ రెడ్డి, శ్రీ రఘురాం, పి. శ్రీరామ్, ఎస్. నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. కంప్యూటర్సు, దాని అనుబంధ కోర్సులలో సీట్లను పెంచుకోవడానికి జేఎన్‌టీయూ నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఎన్ఓసి ఆల్రెడీ జారీ చేసింది. జేఎన్‌టీయూ ఏఐసీటీ నుంచి ఆల్రెడీ అప్రూవ్ వచ్చింది. జేఎన్‌టీయూ కూడా ఓకే అన్నది. మరి ఇంక ప్రాబ్లమ్ ఏంటి అనంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆగిపోయిందనమాట. సో, దీని ఆధారంగా కాలేజీలు ఏఐసీటీ ఆమోదానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఏఐసీటీ తనిఖీలు నిర్వహించి మౌలిక వసతులు, బోధన సిబ్బంది ఉండడంతో అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ అనుమతితో కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలని షరతు విధించింది. ఈ మేరకు కళాశాలలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. కాలేజీల ప్రతిపాదనలు ఉన్నత విద్యాశాఖ తిరస్కరించింది. డిమాండ్ లేని సాంప్రదాయ కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి, డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచడం వల్ల ప్రభుత్వానికి నష్టమేమీ లేదు. అయినప్పటికీ ఎలాంటి కారణాలు పేర్కొనకుండా దరఖాస్తులను తిరస్కరించారు అని కోర్టు దృష్టికి తెచ్చారు. అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అనుమతుల జారీ ప్రక్రియలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, బోధన సిబ్బంది, విద్యా ప్రమాణాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఏఐసీటీఈ ఆమోద ముద్ర వేసినప్పటికీ నిపుణుల కమిటీ కళాశాలను సందర్శించి వసతుల పరిశీలన మీదట విద్యా చట్టంలోని సెక్షన్ 20 కింద
రాష్ట్ర సర్కారు అనుమతులు మంజూరు చేస్తుంది. కొన్ని కళాశాలల్లో సీట్ల పెంపును నిరాకరించడానికి ఫీజు రియంబర్స్‌మెంట్ వంటి ఆర్థిక పరిమితులే కారణం కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు అనుమతి మంజూరు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. పరిమితికి మించి ఈ అనుమతుల మంజూరు చేయడం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతాయి అని వివరించారు. సో ఇదండి, అంటే స్టేట్ గవర్నమెంట్ చెప్పే రీజన్స్ ఇలా ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్‌లో ఇస్తే ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ అంటే ఫీజు సొంతంగా కట్టుకోలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశ్యం ఒకటి. అండ్ ఆర్థిక పరిమితులే కారణం కాదు. ఏది మన ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలి అనంటే మన గవర్నమెంట్ పైన బర్డెన్ పడుతుంది గదా! సో అది ఒకటే కారణం కాదు. సో ఇలా ఉన్నాయి అని జెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొనసాగించలేమని, కాలేజీల దరఖాస్తులను తిరిగి ప్రభుత్వానికి పంపిస్తామని, వాటిని పునఃపరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. అవసరమైతే కౌన్సెలింగ్ తేదీలను సవరించుకోవాలని సూచించింది. నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరించిన పక్షంలో తామే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని పేర్కొంది. కాలేజీల దరఖాస్తులను పునఃపరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏజీ చెప్పడంతో ధర్మాసనం అప్పీళ్లపై విచారణ ముగించింది. సో ఇదండి ఫైనల్‌గా మనకి వెర్డిక్ట్ ఏంటి అనంటే ఈ విధంగా ఉంది. అవసరమైతే కౌన్సెలింగ్ డేట్స్ కూడా మీరు మార్చి మళ్ళీ మీరు అంటే రీవెరిఫై చేసి కాలేజీలకు ఎవరెవరికి ఏ కాలేజీకి మీరు అప్రూవల్ ఇవ్వగలరో ఇవ్వండి అని చెప్పేసి కోర్టు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కాబట్టి మేబీ 4th ఫేజ్ మనకి ఉండొచ్చు. ఓకే, ఈ కొత్త సీట్లు ఏవైతే వస్తున్నాయో కొత్త సీట్లకు సంబంధించి ఎటువంటి అప్రూవల్ అంటే ఇప్పుడు గంపగుత్తగా అనుమతులు తిరస్కరించడం అనేది చెల్లదు అని చెప్పేసి క్లియర్గా మనకి చెప్తుంది కాబట్టి హైకోర్టు. సో ఇప్పుడు అన్ని కాలేజీల్లో కాకపోయినా ఆల్రెడీ కొన్ని కాలేజీల్లో పెంచడం జరిగింది లాస్ట్ టైము సెకండ్ ఫేజ్ అప్పుడు. అండ్ ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో అసలు ఏమీ రాలేదు. అండ్ ఇంకొక ఫేజ్ ఎందుకు ఉంటుంది అని అంటే ఫేజ్ ఉండొచ్చు అని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇప్పుడు మనకి కొత్తగా సీట్లు యాడ్ అవుతాయి. సో అన్ని కాలేజీల్లో కాకపోయినా కొన్ని కాలేజీల్లోనైనా సీట్లు అప్రూవ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ అలా చేయని పక్షంలో హైకోర్టే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి సో గవర్నమెంట్ కూడా ఒప్పుకోక తప్పదు ఇంకా ఈ సిచ్యువేషన్లో. కాబట్టి డెఫినెట్గా 4వ ఫేజ్ అయితే ఉంటుంది. మేబీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెషల్ ఫేజ్ అనుకోవచ్చు. సో దాంట్లో మనకి ఎన్ని కొత్త సీట్లు వస్తాయి, ఏ ఏ కాలేజీల్లో వస్తాయి ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూద్దాము. కాబట్టి 4th ఫేజ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరెవరైతే సెకండ్ ఫేజ్లో అండ్ ఫస్ట్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో కూడా మీకు సరైన సీట్ రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనము. కాబట్టి మీరంతా టెన్షన్ పడకుండా మీకు ముందు ఇప్పుడు వచ్చిన సీటుని కన్ఫర్మ్ చేసుకొని ఓకే, ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయొద్దు. అండ్ మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషను మేబీ 1 or 2 డేస్లో రావచ్చు. డెఫినెట్గా నిన్న ఈవినింగ్ నుంచే మనకి స్టేట్ గవర్నమెంట్ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఏ ఏ కాలేజీకి అప్రూవల్ ఇవ్వాలి, ఏ కోర్స్కి అప్రూవల్ ఇవ్వాలి, ఎన్ని సీట్లకి ఇవ్వాలి అనే విషయం మీద నిన్న ఈవినింగ్ నుంచే జరుగుతూ ఉంటుంది డిస్కషన్. కాబట్టి ఈరోజు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు తీసుకుంటే మనకి ఈవినింగ్ కల్లా కానీ లేదనంటే రేపటికల్లా మనకి డెఫినెట్గా ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా డేట్స్ రావాల్సి ఉంది డెఫినెట్గా. సో అప్పటి వరకు మీరేమి టెన్షన్ పడకుండా మీకు వచ్చిన సీట్ని కావాలంటే ఈ 1 or 2 డేస్ చూడండి. మనకి 15th వరకు అంటే రేపటి వరకు ఆన్లైన్ రిపోర్టింగ్కి టైం ఉంది కాబట్టి రేపటి వరకు అయినా వెయిట్ చేసి చూడొచ్చు మీరు. అప్పటి వరకు మనకి 4th ఫేజ్కి సంబంధించిన అప్డేట్స్ వస్తే దాని ప్రకారం ఇప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయాలనంటే ఈ సీటు వదిలేసిన వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది ఇక్కడ పాయింట్ అనమాట. మనకి ఈ సీటు వదిలేసి దానికి వెళ్ళొచ్చా లేదా, లేదు ఈ సీటు కంపల్సరీ మనం కన్ఫర్మ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఫేజ్లో ఎలిజిబుల్ అవుతామా అనే కండిషన్స్ ఏమైనా ఉంటాయేమో చూడడం కోసం వెయిట్ చేయమని చెప్తున్నాను. అదర్వైజ్ మీరు కావాలనంటే ఈ సీట్ని మీరు ఇప్పుడు వచ్చిన సీట్ని డైరెక్ట్గా ఆన్లైన్లో ఫీజు పే చేసి రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేదు, నేను బీ కేటగిరీకి వెళ్తాను, ఒకవేళ 4th ఫేజ్ వచ్చినా రాకపోయినా సంబంధం లేదు, నాకు ఇది వద్దు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు వదిలేయండి. ఓకే, ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, మీరు ఫీజు పే చేశారు, బట్ నాకు ఆ ఫీజు రిటర్న్ రావాలి అని అనుకున్న పక్షంలో డెఫినెట్గా మీరు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. మీరు క్యాన్సిల్ చేయకుండా వదిలేస్తే మీ ఫీజు రిటర్న్ రాదు. సో మీరు ఫీజు రిటర్న్ రావాలి అని అంటే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి.
సో సీట్ క్యాన్సిల్ చేస్తే మరి నెక్స్ట్ ఫేజ్‌లో నాట్ ఎలిజిబుల్ అవ్వచ్చు. అలాంటి ఈ కండిషన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వెయిట్ చేసి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాము. అది 21 అండ్ 22 డేట్స్‌లో ఉంది. బట్ మరి ఈ డేట్స్ మారతాయా? లేకపోతే దీని లోపలే మనకి ఫోర్త్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ మనకి అంటే స్పెషల్ ఫేజ్ పెడతారా ఏంటి అనేది డేట్స్ వస్తే గాని మనకు క్లారిటీ రాదు. సో మనకి పెయిడ్ సర్వీస్ ఏమైనా కావాలంటే కింద నంబర్‌లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరూ కూడా. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.